మిడిల్ ఈస్ట్లో మళ్ళీ యుద్ధ మంటలు భారీగా అయితే ఎగసపడుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం ఇప్పుడు ప్రపంచాన్నే భయపెడుతుంది. మిసైల్ దాడులు, డ్రోన్ అటాక్స్, ఆయిల్ ప్రెస్ షాక్, ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా పెద్ద దెబ్బ. మరి ఈరోజు మనం మాట్లాడుకుపోయేది ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ యుద్ధం తాజా యొక్క పరిస్థితులు. మరి ఈ యుద్ధం ఎంతవరకు వెళ్ళింది, ఎవరెవరి మీద దాడులు చేస్తున్నారు, ఇది ప్రపంచానికి ఎంత ప్రమాదం అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. ఈ యుద్ధం అసలు మొదలైంది 2026 ఫిబ్రవరి 28న. అప్పుడు అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై భారీ ఎయిర్ స్ట్రైక్ అయితే చేశారు. మరి ఇరాన్ న్యూక్లియర్ స్ట్రైక్స్ మిలిటరీ బేసెస్ టాప్ లీడర్స్ మీద కూడా టార్గెట్ చేసింది. మరి దానికి రెస్పాన్స్గా ఇరాన్ కూడా వెంటనే మిసైల్స్ అండ్ డ్రోన్లు దాడులు అయితే చేయడం జరిగింది. మరి ప్రస్తుత పరిస్థితి చాలా టెన్షన్గా అయితే ఉంది. ఇరాన్ నుంచి భారీ మిసైల్ దాడులు, ఇజ్రాయెల్పై వరుసగా అటాక్స్, కొన్ని మిసైల్ సిస్టమ్లు కూడా దాటి వచ్చాయి. అమెరికా కూడా యుద్ధంలో యాక్టివ్గా ఉంది. అలాగే మిలిటరీ ఆపరేషన్స్ కూడా ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మరి అదేవిధంగా ఈరోజు షాకింగ్ విషయం ఏంటంటే ఇరాన్ యుఎస్ బేసెస్ పై కూడా దాడులు చేసింది. ఈ యుద్ధం రోజు రోజుకు మరింత పెరుగుతుంది. ఇరాన్ లాంగ్ రేంజెస్ మిసైల్స్ వాడుతుంది, క్లస్టర్ బాంబ్స్తో భారీ నష్టం అయితే చేస్తుంది. మరి ఇజ్రాయెల్ కూడా ఇరాన్ లోపలే స్ట్రైక్ చేస్తుంది. రష్యా కూడా ఈ యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు ఈ యుద్ధం కేవలం 2 దేశాల మధ్య మాత్రమే కాదు, ప్రపంచంపై భారీ ప్రభావం అయితే పడుతుంది ఈ యుద్ధం వల్ల. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల చూసుకుంటే విమాన సర్వీసులు అయితే ఆల్మోస్ట్ 100% అయితే క్యాన్సిల్ అవుతూనే ఉన్నాయి. ఎనర్జీ క్రిసిస్ అయితే మొదలైంది. స్ట్రైట్ ఆఫ్ హార్మస్ దగ్గర కూడా ఫుల్ ఆఫ్ టెన్షన్. ప్రపంచ ట్రేడ్ కూడా చాలా పెద్ద ప్రమాదం అయితే జరగబోతుంది దీన్ని బేస్ చేసుకొని. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొన్ని దేశాలు పీస్ ఆఫ్ టాక్ ప్రయత్నిస్తున్నాయి. పాకిస్తాన్, టర్క్ మధ్య పరతం అయితే చేస్తున్నారు. కానీ ఇరాన్ కండిషన్ అయితే పెట్టింది, కాంపెన్సేషన్గా సెక్యూరిటీ గ్యారెంటీస్ లేకుండా ఏది కూడా ఒప్పుకునే పరిస్థితి అయితే లేదని చెప్పడం జరిగింది. ఇజ్రాయెల్ మాత్రం యుద్ధం కొనసాగుతుందని చెప్తుంది. మొత్తానికి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే యుద్ధం ఆగేలాగైతే కనిపించడం లేదు. 2 వైపుల భారీ దాడులు, ప్రపంచ దేశాలన్నీ కూడా టెన్షన్తోనే ఉన్నాయి. ఈ యుద్ధం ఇంకా పెద్దదిగా మారే అవకాశం అయితే 100కి 100% అయితే ఉంది. ఇది కేవలం ఒక ప్రాంతీయ యుద్ధం మాత్రమే కాదు, ఇది ప్రపంచాన్ని ప్రభావితం చేసే సంక్షోభం. ఇంకా అప్డేట్స్ కోసం అయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాం.